ఏం చేయాలనేమో పండుగ పూట అలాంటి కరెంటు పోతుంది, నల్లలు వస్తలేవు, ఏం వస్తలేవు. దుర్గామాత పూజలు వచ్చినప్పుడు, ఉగాది పండుగ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసినా నీళ్ళతోనే తక్లీఫ్ అవుతుంది. సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చినా బాగుండే, 3 ఫేజ్ లేకుంటే మానే. అవి లేవు ఇవి లేవు, పండుగ వచ్చిందంటే పెద్ద తిప్పలు అవుతుంది. బా ఎవరో పెంకల మీద ముద్దుగా ఎండబెట్టిర్రు. ఇంత ముద్దుగా ఉన్నాయి రా, సిటపాట. ఈ మొత్తం జేబులో నింపుకున్న బాగుండు, కానీ జేబు లేదు నాకు. ఏందయ్యా గిట్ల తగిలినావు? కిందనేమో కోళ్ళ బాధ, మీద ఉంటే కొడంగలాగా నువ్వు తగిలినవు. ఎంత తగినా గట్లే ఉండవు. పప్పు బాగా ఇతనం బంద్ చూసిన ఈ పప్పుకైతే మేము మీద పెడితే కొడంగలాగా తగిలినవి ఎండిపోయినట్టు. ఏమైతున్నది తినేటివి కాబట్టి తిన్నాం. ఏడున్నాం మీ బాధనే. అబ్బా కందులకే పెద్ద ఏంటివో అన్నట్టు ఫెయిల్ అవుతున్నది ఆమె. ఏందో అయినా మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, నేను అడుకొత్తామంటాను పోతున్నా. ఇంతాను ఉంటాయి. ఇది జరా అమానాయకుడు, ఇలా నాయన లేకపోతే ఇస్తాడు. ఇలా నాయన ఉంటే అడగొద్దు, మెల్లగా చెప్పులు చూడాలి. మూతల్లో చెప్పులు లేవంటే వెంటనే లేడు, లేనప్పుడు మెల్లగా పోవాలి. రాజు రాజు అన్నా ఉన్నావారా? ఉన్నా అన్నా. ఏం చేస్తున్నావు రా? తానం చేస్తున్నావు? నీళ్ళు వస్తలేవు, ఏమొస్తలేవు. ఎప్పుడు వస్తాయేమో కరెంట్, ఎప్పుడు నీళ్ళు వస్తాయేమో. ఇది బాగుందిరా డప్పు లేక. కోయారే కోయారే కోయా మామారే సంద మామ కోయ్ 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 కొన్ని కోయ్. అవునరా, సంక్రాంతి పండుగకు కొన్ని కోసిందా? కోని కోసుడేమో కానీ నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, మా నాయన లేచిందంటే నిన్ను ఇద్దరు కొడతారు. లేస్తారు కదా, సపోర్ట్ చేయదు. అయితే అరే ఇంట్లో మంచిగా మూతి పెట్టి పాటలు పాడితే మంచిగా వస్తారా? అరే అది చూసిన వారా నువ్వు? ఇది అందులో వచ్చింది చూడు, సంక్రాంతి పండుగకు ఆ పొరగాడు వచ్చిండు చూడు, దొడ్డు చెంపలోడు, భూషంపలోడు ఉంటాడు. ఆడు ఇట్లా అంటాడు, కొలికెత్తా నిన్ను, కొలికెత్తా అంటాడు. అని చెప్పలేదు దొడ్డున్నాయి కదా రా. అబ్బా ఇది కూడా మంచిగా వచ్చిందిరా. ఇలా పాట పాడితే మస్తు సపోర్ట్ వస్తాడు. మా నాయన వచ్చిండు అనుకో, నీ పాట కాదు, ఈపులకి లీపా ఇసుకోబోతా నీకు, ఈపులకి లీపా ఇసుకోబోతా నీకు. సపోర్ట్ చేయదు. ఇరగొట్టి ఎవరైనా ఆయన, నువ్వు అదొట్టి తోటి చేయకు. నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు. కర్ణమందారా? కళ్ళమంది కాదు, అది బాసన్న కర్ణది కాదు, ఇది బాసన్న. రుద్దుకున్న నీళ్ళు లేవు, ఎట్లరా? ముఖానికి రుద్దుకో మంచిగా ఈడికే నీళ్ళు ఎవరు నాయన అంటే నా పాయింట్ అంత కదా వస్తాయి. ఆగు, సుక్క నీళ్ళు లేవు, సుక్క లేవురా. ఊకేనా రుద్దుకుతి. అవును కానీ నాకేం అవసరం ఉంది అడగవాను? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నీకేం కావాలి చెప్పు, ఇవన్నీ ఎందుకు అని. అయితే మా ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చిండ్రా. మరి ఏం కావాలి నీకు? బియ్యమా, బట్టలా, జొన్నలా, పిండి, ఏం కావాలి చెప్పాలా? అరే కారా, అన్నీ ఉన్నాయి. బియ్యం ఉన్నాయి, పొయ్యిల కట్టెలు ఉన్నాయి, పొయ్యి మీదకి ఉన్నాయి, పొయ్యిలేకున్నాయి. కానీ పెయ్యి మీదకే లేవురా. నాతో కూడా లేదు. బంగారం ఏంటి కొలుతున్నా అంటే లేవు నా తానవి. గవి ఆవు మళ్ళీ ఇంకేంటి? బంగారం ఏంది ఆడవిల్ల లేరు కన్నా దావత్ కోతే అడకపోతారు. కానీ మనకు అవి ఏం అక్కరుండయిరా. మా చుట్టాలకు జరా పండుకోనికే దుఫాట్లు లేవు, చలి పెడుతున్నది కదా, అందుకే దుఫాట్లు జర బదలి మళ్ళా మీ నాయన లేనప్పుడు వచ్చి ఇచ్చిపోతారా నా మాట. జర మా నాయన లెక్కతో అన్ని దుప్పాట్లు జమ చేసి పెట్టిండు సంచిలా. ఎవరి వాళ్ళకి సపరేట్ పెట్టిండు. అవి తీసినాం అనుకో, మళ్ళీ మా నాయన గుర్తు పెట్టుకొని నన్ను కొడతాడు. ఏమన్నా చేయరా, ఇదొక్క హెల్పింగ్ చేయి జరా. మాకైతే ఈ చలికి జర్రంత ఆదుకో, గదగదు అనుకుతున్నాము. మా ఇల్లు జర ఊరెంతకున్నది గారా, చెట్ల గాలికి మస్తు ఈదర గాలి పెడుతున్నది. ఒక్క మాపు నిద్ర లేదురా. వాళ్ళు 2 దినాలు ఉంటారు, ఒక్క మాఫని మళ్ళీ ఒక మాపు వేరే వాళ్ళ తను ఆడుకొచ్చుకుంటారు. మా తానైతే లేవు కానీ మా తమ్మునోళ్ళు తాను మస్తు ఉంటాయి. మీ తమ్మునోళ్ళు మీరు ఒకటే కదా? కాదు, మా తమ్ముని అత్తగారు వాళ్ళ ఇంటికాడ బాగానే ఉంటాయి రగ్గులాలు తానా. అదే కిరాయిలు పెట్టుకుంటే 150 రూపాయల ఈయనే దొరికిపోతుంది దుప్పటి. మళ్ళీ 150 రూపాయలు లేవు కొనుక్కొచ్చి నీకు.
మరి ఎట్లా పోదాం? ఇట్లా నడుచుకుంటావమ్మా? సైకిల్ మీద అమ్మా పోదాం. మరి ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ ఒట్టిగానే అయిపోతుంది. ఒక ఏం ఫెయిల్ కాదు, మా మామ మంచోడు ఇస్తాడు. పోదాం పా మరి. వచ్చి మళ్ళీ ఆయన పిలుచుకుంటున్నావు ఏం సంగతి? మన వదిలే మారతానే ఉన్నది, మళ్ళీ ఆయన ఎందుకు పిలుచుకుంటున్నావు నువ్వు? కాచెల్లా పోయిన వాళ్ళు పోయారు, ఇప్పుడు వచ్చేటోని కూడా ఎలగొట్టింది అనుకో. ఎట్లా వాడు వస్తూ ఇట్లా వచ్చిపోతున్నాడు, ఇంత దూపదాప అంటున్నాడు, కలిసిపోతాడు. మంచి నయపోడు ఈ పిల్లాడు. ఏమో అన్న, నువ్వు అందరినీ నమ్ముతావు చూడు. నమ్మి ఈడికి ఒకసారి మోసపోయినావు, మళ్ళా మోసపోవడం అంటే నీ ఇష్టం అన్న. ఇక నీకే తెలుసు, ఆయనకే తెలుసు. ఇంకా ఏం చేయాలి చెల్లె, నా కర్మలు ఎట్లుంటే గట్ల అవుతుందో. నేను అన్నదాన పైసలు పోయినాయి అంటే నేను చూసిపోదామని వచ్చిన, చూస్తే ఆయన ఈయనే ఉన్నాడు. ఎక్కడిది చెల్లె, నాకు అనుమానము. తల్లి బిడ్డలు ఒకటే అయినట్టు, ఈ పోరే మంజులని లేపుకొని పోయినట్టున్నది పైసలు. మరి బండి కొన్నదంట, విష్ణు చెప్తున్నాడు. బంగారం కొంటుందంట, బట్టలు కొంటుందంట, లక్షలు ఏడికించి వస్తున్నాయి. 2 లక్షలు పెట్టి ఫోన్ తెచ్చుకుందట అంటున్నాడు. విష్ణు చెప్తున్నాడు, సొంతం కోడలని దాచుకోకుండా. నువ్వు ఇచ్చినావు బా పైసలు మంజుల కంటని అడుగుతున్నాను. నన్ను వాళ్ళు అమ్మి ఇయ్యలేదు, ఇక నేను ఇయ్యలేను. మరి ఏడికించి వచ్చినాయి చెల్లె చెప్పు నువ్వు పైసలు? ఐఫోన్ 16 నంబర్ తెచ్చుకుందట. ఏం చెప్పినా నేను 10 చదువుతుందే, 10 కాగానే పెళ్లి చేయని చెప్పిన. ఇంటివా అట్లా వినకపోతే ఇంటర్ చదివినా డిగ్రీ చదివినాక చేస్తా అంటే ఇదంటివి అదే. ఇప్పుడు కొంటది అన్న 18 కొంటది, రేపు ఇంకోటి కొంటది, రేపు ఇంకోటి కొంటది. అదే పరిశాన్ అయినా నేను విష్ణు చెప్తే గారం గజలకు ఏడిసి ఇవి దెబ్బలకి ఏడిచిందంట. ఇక నువ్వు ఆ పని చేయకపోతివి, అందుకే ఆ కథ చేసి కూర్చున్నది. ఉంటలేదంట, వస్తుందంట, పట్నం పోతుందంట. అంటే గోల్నాక్ అంటుందంట, ఏడున్నావంటే ఆడున్న పట్నంలో ఉన్నట్టుందట. ఇక్కడెక్కడో తిరుగుతుందా ఇష్టం వచ్చినట్టు. ఇక ఫోన్ కూడా చేస్తలేదు నాకు. ఏం విష్ణు, అదే మా చెల్లెలు వచ్చింది కదా, బాధ ఏందో చెప్పుకుంటున్నది ఆమె. అయ్యేదేముంది, ఇక మాట్లాడుకుంటాం. ఇక ఎన్ని మాట్లాడుకోము. నా గురించే మాట్లాడుతారు అనుకుంటున్నా బాబా. ఏమి ఇక నీ గురించి మాట్లాడుకోకుండా ఇంకొకరి గురించి మాట్లాడు. మరి మీ అక్కను తోలుకపోయి ఆడనే ఉంచుకోరు. నేనులే, మా అన్న ఒక్కడే ఉంటున్నాడు చూడీడ. కనీసము ఇన్ని రోజులు రాకున్నా ఆపత్కాలంలో నేను వచ్చి కాదుకోవాలి కదా. ఇవాళ ఇద్దరు కూడా నాకు తెలియదు కాక ఏం చెప్పాలి. చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది పోయి, మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మరి ఇప్పుడు బాగానే వస్తున్నావు కదా, మీ బావా అని బాగానే వస్తున్నావు అని చెప్పి ఒకటి పిక్కర్ పెట్టుకున్నారని చెవుల ఉంటే ఫోన్ చేసినండి. ఇక ఖర్చులకు దానికి వద్దు అనం కూడా నేను ఇచ్చి బాగా పిక్కర్ చేయగాని చెప్పిన ధైర్యం ఏమన్నా వచ్చి. పాము పగనంటే తోక చుట్టమన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఇక పాము కప్పనాక ఏదో ఇంత ఆపత్కాలంలో చేస్తున్నాం కాబట్టి ఇంత అక్కడికి వస్తుంది అంటాను వచ్చినాం. దానికి మనసులో మనం ఎప్పుడు చెప్పా ఓపెన్గా. మంచోడో చెడ్డోడో చెల్లె, వీడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చి ముళ్ళకు పడితే దవాఖానకు తోలుకపోయే దిక్కులేదు. మొన్న తోలుకపోయిండు, చూపించిండు. 2 రోజులు దవాఖానకు దిప్పి గ్లూకోజులు పెట్టించి బాగా చేపించి దించిపోయిండు. ఇక్కడ మరి ఎవరు చెప్పుకుంది చెప్పి, ఇప్పుడు దాన్ని కూడా ఏమనేటట్లేదు మనం. ఏమో అన్న, చూసి నీ ఆలోచన నీది ఎట్లుందో నాకు తెలియదు కదన్న. ఏదో నేను ఇక వచ్చి అన్న ప్రేమ అని చూసిపోదామని వచ్చిన. ఏం చేస్తామ్మా, శాతగాన్నాడు ఉంటే 4 రోజులు వస్తాను నీ దానికి. మరి ఇంకేం చేస్తా చెప్పు. ఇంకెంత దూరం రా మీ వాళ్ళు ఇల్లు? ఇంకా జ్వరంత పోతే వస్తుంది పా. ఈ దుప్పటేమో కానీ ఉన్న బట్టలు అన్నీ చచ్చిపోయేటట్టున్నాయి. చెమట బాగా ఉసుక చూడరా ఎంత మంచిగా ఉందా. అవుగా సన్నం ఉందిరా, ఇట్లా పూసుకోవాలరా మంచిగా. దొరికిందిరా కట్టి పిల్ల, ఇట్లా పెట్టా దొరకవట్రా. తొందర చేస్తున్నావు దొరికింది. నువ్వు కిందికెళ్ళి తీసినావు నువ్వు. కానీ అడుగు నువ్వు జల్దీ లేవు. బైగా ఎంత మంచిగా ఉంది రా, పాలరాయి లేక. ఒక వాడి ఇటు అటకరు ఎవరిదో. అది ఖరాబ్ అయింది అనుకో, మళ్ళీ ట్రాక్టర్లో వచ్చి కొడతారు. నువ్వు లేవు. ఆగరా, అరే ఓయిలర్ కలిపితే చాలా అవుతుంది రా. ఇది కాలిపోతుంది ఆయనతో. అది ఇవ్వలేదు, ఆగు. అబ్బా అచ్చం ట్రాక్టర్ చాలు చేసినట్టే వచ్చింది. అవు చలికాలంలా ఇట్లనే సపోర్ట్ వస్తారా, జల్దీ డైలీ మళ్ళీ ఎత్తుకోరు కదా, ఈకుంటుంది కదా. ఇగో ఈడ పైసా పెట్టి ఈడ కొడతారు, ఈడ పెడితే అని చాలా అవుతుంది. ఈడ కూడా పైసలు అలా పెడతారా? అవు పైసా పెడితే తాళం చేయి ఇట్లా పెట్టి 2 నట్లను కలిపితే చాలా అవుతుంది. మస్తు వస్తుంది నీకు ఉపాయము. నాకు రాదు తాళం చేతులు దీని. ఈడ లోనే పడుతుంది వాడు, మంచిగా ఉంటే నడిపిస్తుంటే. అది తలకాయ ఇరిగిపోయింది. ఇలా కోళ్ళు ఉంటాయిరా, ఒక్కొక్క పారి గుడ్లు పెడతాయి. అందువల్ల చూడాలి దొరుకుతాయి. ఎవ్వరు లేనప్పుడు పచ్చి గుడ్డు ఇట్లా కొట్టుకొని తాగొచ్చు తెలుసారా. వాళ్ళ కుక్కున్నానికి ఒక అరుస్తుంది మళ్ళా కూరలకు అవుతుంది.
దిబ్బలు పడతాయి నువ్వు ఇట్లా కళ్యామాకు నా జైలు పెడితే నన్ను పట్టుకొని కొడతాను. ఏం కాదు ఒకరు నా తాన జేబు లేదు అందుకే పెట్టినా నీ తాన అమ్మా కూరలకు పనిచేస్తాను. దొంగ పోరడా నన్ను కొట్టేటట్టున్నారు. ఏం కాదు ఒక్క ఇంకెంత దూరం రా మీ వాళ్ళు ఇల్లు గిన్నె ఉందా నాకు గట్ల పోతే వస్తుంది పా. ఇదే చూడరా పెట్టుకోరా ఇదే పెట్టుకో చెవులో పూలు పెట్టి మంచి కొడుతుంది రా నీకు మంచిగుందా? మంచి కొడుతుంది. ఇంకొకటి నేను కూడా పెట్టుకుంటా. తోవేంటి ఏమి కనిపిస్తావని చెవులు పెట్టుకోవాలనా? మంచిగా ఉంటాయి రా ఇట్లా. అరే ఈ గేట్ ఉన్నది మీ వాళ్ళనేనారా? మా మామూలది ఇది. ఎంత పెద్ద గేట్ ఉన్నది. అవును మా మామూలు ఇల్లు పెద్ద ఉంది, గేట్ కూడా పెద్ద ఉంది. బాగా దాబాల్సిన వాళ్ళారా? ఓ పాయింట్ బుసోటి వేసుకుంటే ఆయననే నరస్తున్నాడు. తీయండి మామా. ఎవరా మీరు? తీ మామా. రాజు నువ్వా? అవు మామా. ఎక్కడ దొరికొచ్చినావు? మా దోస్తు ఇద్దరం వచ్చినాం. అవునా? అయ్యల్లా పెళ్ళిళ్ళ కలవలేనా? నేనే కలిసినావు. గేట్ పెద్దగా ఉన్నది, ఇల్లు చిన్నగా ఉన్నది. నేను పెడతా. ఉండద్దా మామ, ఏం కదా. రండి రాజు ఇంట్లోకు. నడవనా? కుర్చీలు వేస్తా, ఇక్కడ కుర్చీలు వేస్తా, కూర్చోండి. ఎందుకు కుర్చీలు తెల్ల తెల్ల బట్టలు లేమో సోఫా సెట్ల మీద కూర్చుంటారు, మేమేమో కుర్చీల మీద. మేము ఎట్లా కొడుతున్నాం? మేము కూడా కూర్చుంటాం. మాకు కూర్చోనికి రాదనుకుంటారా? కూర్చో, కుర్చీ మీద కూర్చోను. నేను కూర్చుంటా. మరి ఇంకేం? రాజు నాకు తమ్ముడు అవుతాడు. అవునా? అందుకే నువ్వు మామ అవుతావు. తింటారా రాజు? తినుండి బిడ్డ, అన్నం ఉన్నది, గారెలు కూడా ఉన్నట్టు. తినమామా, తినే వచ్చినాం, ఏమవద్దు. ఏడ తిన్నావురా? అప్పుడు ఎప్పుడో తిన్నావు, నడిచి వస్తాకలు ఉన్నదా ఇది? ఇంకా తినలేము, తింటాము. అరే అన్నప్పుడు తినాలా? ఉన్నాయో లేవు వాళ్ళ ఇంట్లో? ఉన్నాయి లేదు, ఉన్న కాడికి పెడతారు. ఏది ఉంటుంది. అవు మొహాలు బాగానే ఉన్నాయి. తింటాం. అవురా, ఇంట్లో ఎవరే కనిపిస్తలేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళు అంత ఏరుకునేటట్టు. ఏమో నాకు కూడా తెలియదు. మీ తమ్ముడు కాదు ఈయన ఉన్నాడు కదా? ఆడు ఫోనే లేపుతలేడు. ఇప్పుడు అయితే ఏమైందేమో ఆయనకు అర్థం కాదు. ఇంట్లో ఉన్నాడా లేదా? ఆడు చంద్రం ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. ఈ నల్లాగ మైసమ్మ కాడ దావత్ చేస్తున్నారు మా ఇంటి పక్క వాళ్ళు. మా బిడ్డే మా అల్లుడు ఇద్దరిని తోలిచ్చిన. చూసినవారా, మీ తమ్ముడు కూడా అచ్చం మనలేకనే ఆడు ఏడ దావత్ ఉంటే ఆడికి పోయేటట్టుండు చెప్పకుండా. కానీ పసకబడతానికి పారారు. మనం కూడా ఆడికి అవు మామ, మనం కూడా ఆడికే నల్లగల మైసమ్మ కాడికి పోతే అయిపోతుంది కదా. మనం పోకడ వద్దాలుడా, వాళ్ళు పంపిస్తారు, సప్పిచ్చిపోతారు మనకు. పోయేట వాళ్ళు వచ్చేదాకా లేట్ అవుతుంది, మేము వెళ్ళిపోవాలి కదా. 5 గంటల కల్లా వస్తారు వాళ్ళు. మాపటి కుందురాలుడా ఉండి తెల్లారిపోదురు, ఆత్రమేమున్నది. అరే ఎట్లా అంటాడేమరా మీ మామ? మనం వచ్చిందే మాపటి పనికి, మనకు అవసరం ఉన్నాయే దుప్పట్లు మాపటికి. మాపట్టుకుంటామంటే మా చుట్టాలంతా వెళ్ళిపోతారా మళ్ళా. అందుకే మళ్ళీ 5 గంటల చెప్పు మీ మామకు మాపట్టుకుంటుడు కాదంటాడు. మామ రాత్రి దాకా ఏమి ఉండము, మేము 4-5 గంటలకల్లా వెళ్ళిపోవాలి మళ్ళా మేము. అవునా? అందుకే ఆడికి పోయి జల్దీ తిని వస్తాం పా. మళ్ళీ బువ్వ పొద్దుగాల పోదురు, పొద్దుగాల పోయి ఇంత చెట్కాళ్ళు కూడా తెస్తా. ఇంత తాగి మంచిగా దూప తాగి ఇంత బుక్క తినిపోదురు. కరెక్ట్గా రా, కళ్ళు చేస్తాడు, సారా చేస్తాడు, కానీ మా చుట్టాలంతా ఆగమవుతారు అంటున్నా. మళ్ళీ కళ్ళు పోతుంది గైడ. కళ్ళు పోతాయి, మా చుట్టాలు ఈ కళ్ళు పోతాయి. అయితే నువ్వు అట్లేం కాదు, మనం కళ్ళు లొట్టి తెచ్చింది ఆకుందాము. నువ్వే ఉంటున్నాను కాదు. ఇప్పుడు బొట్ల కాళ్ళు ఉంటుందిగా పగటిలకు, ఉంటుంది. ఆ బొట్ల కాళ్ళు తీసుకురా మనం తెప్పిస్తున్నా. మరి రామగౌడ్కు ఫోన్ చేస్తా, ఓ లొట్టి పెట్టిపోతాడు. మరి రామగౌడ్ వద్దు, కుమారగౌడ్ తంది. కుమారతాన్ని తెప్పిస్తా. ఏమో వాడు గొర్రె పొట్టేలు నిడిచిరంట మీరు. పీలరకాయేమో అది పొడుస్తున్నది బావ, అది నాడు దావత్ చేయాలంటాను అన్నాడు మొన్న ఫోన్ చేస్తే. ఓయబ్బో, మీ మామ చూడరా, మొత్తము కొమ్ములు తిరిగిన పొటేన్లు, మటన్లు అవి మాట్లాడతాడు. మొన్న గంప జాతరకు వచ్చినప్పుడు మామిడికాయ తొక్కేసుకొని తిన్నాడు ఆయన. అసొంటిది మేకపోతులు, మటన్లు, కొమ్ములు, పొటేన్లు అని మాట్లాడుతున్నాడు. ఏం తింటాడు ఆయన? పప్పు వేసుకొని తింటాడు. గారానికి కొయ్యింది మేము వస్తామంటే ఈయన కోతలకు వస్తాడేమీనా.
ఏం తింటది ఆయన ముఖాన్ని? మా అమ్మకు కౌస అంటే నాలాక బాగా ఇష్టం ఉన్నట్టున్నది రా, అందుకే వస్తా అంటున్నాను. నీ బెత్తరోడా నీకేమెరకరా ఆయన సంగతి. మందినికేమో మటన్ వేసుకుంటాడు, పరదసాటు పోయి పప్పు వేసుకొని తింటాడు ఆయన. మంది ఏమో దొడ్డుకు కావాలి, ఆయనేమో సన్నం ఉండాలి. ఆయన వేసుకుంటే మనకే మంచిదిగా, పచ్చలని మనమే తింటాం మిగిలిన ఇద్దరం. నీ దౌడకోయల మీద వేస్తుంటే కానీ ఇక చుట్టాలమంటానే ఏదో పని మీద వచ్చినట్టు కొడుతుంది. అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే చంద్రం ఒకనాడు ఫోన్ చేసినప్పుడు అన్నాడు, మా అత్తమ్మల ఇంట్లో దుప్పట్లు ఎచ్చగా ఉంటాయంట అన్నాడు. చలికాలంగా ఏడ కొనుక్కొచ్చిండ్రో మరి తెలియదు కదా. మేము కూడా అసొంటివి కొనుక్కోవాలంటాను అనుకుంటున్నాము. అయితే ఒకనాడు ఆ దుప్పట్లు కప్పుకొని చూద్దామంట అనుకున్నాము. మేము కొనుక్కుందాం అనుకుంటున్నాము, చలికాలం కదా. ఒక అర్ధ డజన్ దాకా కొనుక్కుందాం అనుకున్నాం. ఏడ తెచ్చిండ్రో కానీ గట్టిగా ఉన్నాయంట అన్నాడు చంద్రం ఒకనాడు. ఇక గట్లంట అని వచ్చినాము. ఒకటే నాడు కప్పుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. ఏంటో అందరు కూర అడుగుతారు, గువ్వ అడుగుతారు, నేను మర్యాద చేయలేదు అంటారు చుట్టాలు. కానీ దుప్పట్లు అడుగుతారు ఏమో నాకు అర్థం కాదు. అంటే చలికాలం కదా, చలి ఎక్కువ పెడుతుంది కదా. అంటే ఎక్కడన్నా యాత్ర గిట్ట పోతారేమో. ఇత్తం పాటు మంది గారు కదా, మన పిల్లలే కదా. నేనే అంటున్నా ఇట్లా ఇత్తం పాటు తీసుకపోలే, రాజు వచ్చిండు కదా. కప్పుకొని బాగుండదు. ఏం కాదు, మన దగ్గర చుట్టాలు కదా, మంది తీసుకపోని. మాకు బువ్వ పెట్టకున్నా సరే, ఖాళీ ఇప్పుడు బువ్వ తక్కువన్నా సరే కానీ దుప్పట్లు అయితే చూడుకో రాజు. సిగ్గుపడతావా మనోళ్ళనే? చూడుకో చూడుకో రాజు, చూడుకోరా ఎన్ని ఉంటే అన్ని తీసుకురా పోను. నాకు ఒకటి ఉంచి తీసుకపోండి రాజు, నేను ఒక్కనే ఉంటా కదా. నీకు కూడా ఎందుకు మామ, ఒక్కటే నాడు నాకు ఒకటి ఉండాలి కదా మాపటికి. అట్లా మళ్ళీ నువ్వు అనుకునే తకాల తెచ్చిస్తాం మేము. అవునా? తీసుకపోండి. అట్లా అంటే మరి తీసుకపోండి, సరిపోతాయి. ఎచ్చగా ఉంటది. ఓ ఇది ముగ్గురికి వస్తుంది అల్లుడా, ఒకటే పెద్దగా ఉంటది అది. నిజంగానే ఎచ్చగా ఉంటది కాదు, చెమటలు వస్తాయి అవి నిండా కప్పుకుంటే. అబ్బా పగలే ఇట్లున్నది అంటే మాకు ఇంకా మంచిగా ఉంటుంది. మీ మామ ఒక్కరు అనుకొని నేను దుప్పటి అంటాడు. దీనిలో ఏమన్నా జత ఉన్నది? ఆయనకు జత లేదు, గీత లేదు. మా అత్త అలిగిపోయింది, ఒక్కడే ఉన్నాడు మా మామ. మరి గులుక్కుంటూ ఉండడానికి అలిగిపోతే ఈయనకేం సంబంధం రా? ఇంకేమన్నట్టు గురున్నదా? అట్లా ఏమి ఉండదు, మంచోడు మా మామ. మంచోడేనా? ముఖం చూస్తే గుండూరుకమే ఉన్నది. అసొంటోడు అయితే చెంపలు తేలుతుండే ఇరువరు. ఆ సోకులు ఏనట్టున్నది. ఏం లేదు, మంచోడే. ఉన్నకాడికి పైసలు ఒకతో పెట్టుకుంటాడు, మంచిగా ఉంటాడు. నీకు కూడా మంచిగా సెట్ అవుతారు ఈ దుప్పటి. కానీ 2 దినాలు మళ్ళీ నేను 2 దినాలు ఉంచుకుంటున్నాను. ఏం చేస్తావురా నువ్వు? మేము కప్పుకుంటాం, మెచ్చగా ఉంటుంది. సిరీస్ నేను కప్పుకుంటాను. అలవా కానీ వారన్నా మీరు కప్పుకుంటేనే పిల్లలు అవుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు మా నాయన చెట్టు ఓపించలేడు నాకు, అందుకే పిల్లలు అయితే లేరంట. కాదురా, ఈ చెట్లు కోపిస్తే కాదు, ఈ చెట్టు సాటి కోతేనే పిల్లలు అవుతారు. అట్లా మేము మస్తు తెంపినాము, ఇద్దరం కలిసి శీతలకాయలు తెంపినాము, చీమిడికాయలు అన్ని తెంపినాము. శీతలకాయలు మగ్గేసే పనులు అయినాయి, మళ్ళీ అప్పుడే పిల్లలు కావచ్చుగా. మళ్ళీ సోరపోరని నీదేం ఆలోచన రా? చెట్లు సాటుకోయి శీతలకాయలు చెప్పుడు, చీమిడి పండ్లు తెప్పుడు, గట్లుంటారా? నువ్వే అంటున్నావు. మంది లేకపోతే అక్కడ ఇరువరకు నేనైతేనా? అట్లా కాదురా. ఇప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు ఆ పని ఉండాలి. ఇక మీ మామ ముందర ఇజ్జత్ పోతుంది. కానీ మీ చంద్రంగాడు చూడు, నీకన్నా ముందే పిల్లలు తీస్తున్నాడు. ఆడు చూసినావా? తాయితలు కట్టుకుంటాడేమో ఆడు. అలవగాడవా? తాయితలు కట్టుకున్నాడు కాదు, కొంగు లుంగి ముడేసుకుంటే కథమవుతారా. మరి పెళ్ళిళ్ళు వేసుకున్నాం కదా నేను, మా శిరీష కాలేరు ఇంకా మాకు. మళ్ళీ మందిని అందరిని పిలిచి ఇద్దరు ముడేసుకొని కూర్చోండి, చూసేటోళ్ళు సపోర్ట్లు కొడతారు. వెరీ గుడ్ అట్ట అని. మామ తిందామండి అయ్యగా పెట్టుకరా పండి. చెల్లె తిన్నీకేమన్నా ఉన్నదమ్మా, తీసుకురా అమ్మా. ఇప్పుడు పోతుండ్రు, ఏదో తెస్తేట్టున్నారు. ఏమన్నా ఉన్నాయి అమ్మ తిన్నీకే? ఏడన్నా పొద్దున అన్నం ఉడక తింటివి కదా, మళ్ళీ కలిపి పెట్టాను, బియ్యం పెట్టాను. నాకు కాదమ్మా, నేను తిన్నా. వాళ్ళు చుట్టాలు వచ్చారు కదా, నేను తినమనక ముందే తింటా అంటుర్రు వాళ్ళు. మరి ఎట్లా మరి అన్నం వండి పెడితే వద్దమ్మా, లేట్ అవుతుంది.
ఇంకేం లేవా ఇక అవి మురుకులు అప్పలుగా ఉన్నాయన్న 15 రోజులే ఆ ముక్క వాటిని ఇంటికి కక్కుంటారేమో అన్న కక్కుకొని మళ్ళీ తినకుండా కావాలి మన ఇంటికి వస్తే తిండి అని యాడ్ చేయొద్దు ఇక పేరూరు తప్పినోడవరా నువ్వు నిజం ఎందుకు అట్లా అంటున్నావు? నా కొడుకు పుట్టిండు అనుకో మా నాయన పేరు పెట్టుకుంటా, బిడ్డ పుడితే మా అమ్మ పేరు పెట్టుకుంటా. నేను అప్పుడు రాసి పెట్టుకున్న కాగితం మీద మా అమ్మ పేరు. నీ పేరు రాజు, మీ తమ్ముని పేరు చంద్రాలు కదా. ఆ. ఈ ఇద్దరికి కాదురా, ఆడు గోల్నాక గని ఉన్నాడు కదా, ఆనికి కానీ పెళ్లి చేసిర్రు అనుకో ఆడిస్తారా ఇక మీ వంశానికి. మీరు ఇద్దరు దండగా ఆడు ఏలూరు ఉన్నా కూడా మీ ఊరు ఇంటి పేరు నిలబెడతాడు, కానీ మీరు ఉట్టి దండగరా. మీరిద్దరు ఎట్లున్నా తెలుసా? సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూసలు అన్నట్టే ఉన్నారా, మీతోని కాదు ఇక. అవుతారు, మాకు కూడా ఏం కాదు, అవుతారు. అవతల చెవులో కూడా పువ్వు పెట్టుకో, అవుతారు ఇద్దరు. ఒక అన్న ఇక్కడ దిక్కు మా దిక్కు పెట్టు, ఇక్కడ పెట్టు. రాజు కడుకోండి, వాళ్ళు ముందే కడుకొని కూర్చున్నారా అప్పుడే మళ్ళా కడుపుతా. అరే ఆల్రెడీ కడుక్కొనే కూర్చున్నాం. మీరు తినొచ్చు ఆల్రెడీగా. తిన్నాగానే ఒక్కొక్కటి తీసుకొని తినాలిడా, ఆడ పెట్టి ఒకటి తీసుకొని తినట్లా గిన్నెకి. ఇక ఒకటి అంటే ఒకటి తినాలి, ఒక్కొక్కటి తింటే ఎట్లా? అవి కూడా ఇక్కడనే పెట్టు. ఇప్పుడు తింటారు మీరు ఆల్రెడీగా తినొచ్చు. బెల్లం గారెలా ఇవి? బెల్లం అబ్బా కమ్మగున్నాయి. నూనె నువ్వు అవి తిన్నాక ఈ దాంట్లోకి రాదా? నాకు నూనె పోలి రా ఒకటి. హల్వా కానీ లేక చేయకు, ఎందుకు రాదు అట్లా. తినిగా నువ్వు గివి తినే పెట్టి కూర్చో, నేను చేస్తాను. ఇవి తీసుకో, మీరు తింటారేమో. తిన్నాం మేము తిన్నాం పొద్దున్నే. మంచిగా చిన్నమ్మా, నూనె పోలేదు అమ్మ ఉన్నాయి, తింటుంటే తీయగా ఉన్నాయి. ఇంకా అర్థం కాలే ఏమంటుండ్రు? కాదు స్కూల్కి పోయిరా అంటున్నా. అరే పిల్లలు పోయినరా స్కూల్కి అంటున్నా. స్కూల్కు పోయిండ్రు. ఏందన్నా దుప్పట్లు వాళ్ళు అట్లా పట్టుకోరు? ఉత్కనికి ఇచ్చినావా, డ్రై క్లీన్కి ఇచ్చినావా? నేను కాల్చేలే, మన చంద్రం చెప్పిండట ఎచ్చగా ఉంటాయి దుప్పట్లు మా మామూలు ఇంటికాడ అన్నాడట. అంటే ఇక చంద్రం చెప్పిండంటే ఇక నువ్వు దుప్పట్లు ఇస్తావా? అంటే మళ్ళా పొద్దుగల కల్లా తెచ్చిస్తారంట. ఏమన్నా దుప్పట్లు ఇస్తాడన్న ఎవరైనా పైసలు అడుగుతారు, బియ్యం అడుగుతూ పెట్టాలి కనుక మనం కప్పుకునే చెద్దర్లు ఇస్తే ఎట్లానా? ఉంటాయంట అని చెప్పినంటే ఇటను చూసి కొత్తగా కొనుక్కుంటారంట చెల్లెలు. సరే ఇప్పుడు ఈ దుప్పట్లు ఇచ్చినావు, ఇప్పుడు మనం సాయంత్రం ఏం కప్పుకుందాం మరి? చలి పెడుతుంది, తెలియంది ఏముంది, 6 అయితేనే ఉంది, మనం చలి పెడుతుంది, మనం దుప్పట్లు కప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు తెస్తారా ఇప్పుడు? పొద్దుగల కల్లా తెస్తారంట. ఆయన బట్టలే దుప్పట్లు లెక్క ఉన్నాయనా, ఆయన తెచ్చిస్తాడానా అవి? మళ్ళా నువ్వు ఎట్లా నమ్మిచ్చినావన్నా నువ్వు? రాజు తెచ్చిస్తామంటున్నాడు చెల్లె. ఏం తెచ్చేసాడా నా రాజు? తెచ్చేసాడా? వాళ్ళ ముఖాలు తెచ్చిచ్చే ముఖాలే నా వాళ్ళే. అబ్బో అట్లా అనకు చెల్లె, లగ్గాముల్లి నా ఇల్వంతా తీసిండా ఎంటో చిన్న పిల్లగాడు. ఏమో అన్నీ నువ్వే నమ్ముతావు వాళ్ళని, నేనైతే ఏం నమ్మసుడు. ఇది ఎట్లా మనం మన బిడ్డని ఇచ్చినప్పుడు తప్పదుగా చెల్లె మనకు. ఇక అన్నీ చెప్తాడా నా దుప్పట్లు మంచుకునే అంటాడు, రేపు ఇది అంటాడు, రేపు అది అంటాడు, అన్నీ అంటాడు. అన్నీ అంటే నువ్వు అన్నీ చేస్తావానా? ఏం చేయదు చెల్లె, మరి నాకు ఇవ్వడు, ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. ఏం మరి గట్టిగా అడుగుపో మరి, అవి కూడా ఇస్తారా లేదా మనకు? అగో సాయంత్రం 6 అయితేనే ఉంది, చలి పెడుతుంది మనకు. అడుగుపో మరి, తెచ్చిస్తారా లేదా గట్టిగా అడుగుపో మరి. రాజు మామ జర పొద్దుమిట్టాల కల్లా తీసుకురాలడం, మళ్ళా చల్లగా చలి పెడుతుంది కదా. నీకెందుకు? నువ్వు కూరకు పాటలు వాడకముందే నువ్వు కూసో, తర్వాత తెరిచే ఉంటాను, నేను పట్టుకొని వస్తాను. నీకెందుకు? కవర్ ఉన్నదా దుప్పట్లకా? దుప్పట్లకు కాదమ్మా, ఇవి పోసుకోనికి, ఇవన్నీ మా కోసానికి తెచ్చిండ్రు కదా, గట్లా అంటున్నా. ఒక కవర్ ఉంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారు, అరే తినకుండా పోయినరా అంటే మీరు ఏం ఫెయిల్ కాకుండా మేము ఇంటికి పోయినాక మెలిగినే తింటాం. ఎవరైనా తినమంటేనే సిగ్గుపడతారానా? వీళ్ళేంది తినమని ఇస్తే తింటురు, మళ్ళీ కవర్లు అడుగుతారు పెట్టుకోవనికే. పెట్టి అమ్మా ఏం చేస్తాం, అవి ముక్కిపోయినాయి కదా, మనకేం పనికిరావు అవి. నీ ఇష్టమన్నా పెట్టిమంటే పెట్టిస్తా మరి. తెద్దు నా కవర్ తెద్దునా? చూడు ఆ కవర్ చూడు. నీకు వస్తుందారా? నాకు వస్తలే, అన్ని లోపలికి పోతున్నాయి, బయటకు వస్తలే. ఇంకా తీసుకో నువ్వు కూడా. బేఫుల్ తీస్తే గార్పు నీ ఎంగిల్లేంది తినరా? ఇది చేసి నాకు చేయలేను. నేను ఇవి తింటా, నాకు ఉన్నాయిగా ఫ్రెష్. మొత్తం నూనె పొలా నువ్వే తింటున్నావు. తిను నా నూనె పోలే నాది, పోలే చేనికి పోలే, నాకు నూనె పోలే. ఎట్లుందిరా జోకు? నువ్వే ఎక్కువ తింటున్నావు. కాదురా, నా పోలే
నీ పోలే నీ నూనె పోలే నా పూలే అని నిన్ను అన్నానా నున్నని నిన్న నేనున్నానా? వద్దు నువ్వేది నీ పోలేలు నాకేం అర్థమైతే కదా నేను బొంగులు బుక్తా పో నల్ల బొంగుల మీద చెప్పాలన్నారా? ఆ ఈటి మీద కూడా బొంగులు రంగురంగుల బొంగులు నీ నువ్వు తిడుతున్నావు తిట్టురా బాల నువ్వే తిరు. నువ్వు తిడుతున్నావా ఏం అర్థం దా అమ్మ కవరి గిన్నెలు కూడా అన్ననే వేసుకుంటారా బా? మంచిగున్నాయా అమ్మ, అందుకే లేకపోతే మేము ముట్టాం కానీ పోయిరా అన్నీ పోయి. ఆ బొంగులు నేను పట్టుకున్నా వద్దురా నేను పట్టుకుంటా బొంగులు పోయి వస్తాం. చీకటి అయిపోయి అప్పుడు చెప్తాను నీ పని. పోయ్యా రాజు మామ జల్దీ తీసుకురండి చలికాలం ఇది 9 గంటలకల్లా తీసుకురండి. నీకెందుకు, నువ్వు ఫ్యాన్ వేసుకొని కూర్చో. నాకెందుకంటే జల్దీ లేకపోతే నా లగ్గం చేస్తుంది నా చెల్లెలు. తెస్తాము ఊకాను లగ్గం అంటావు. నీ బిడ్డ లగ్గమే మొన్న అయింది, మళ్ళీ నీ లగ్గం అయితే అది మర్చిపోయావు రాజు, తొందరగా తీసుకురండి. తెస్తాం అట్లా ఏం లేదు ఊకో, నువ్వేం ఫికర్ చేయకు అన్నీ నిలబడతాం మేము పోతాం. తెస్తాం ఊకో ఏం కాదు, పోయేస్తాం మంచిది పోయేస్తాం.